చాలా మందికి అనిపిస్తుందంట, దేవుడు నా పక్షాన న్యాయంగా లేడు, దేవుడు నాకు న్యాయం జరిగిస్తలేదు, దేవుడు నాకు ఏం మంచి చేయట్లేదు, దేవుడు నాకు ఏ విషయంలో జయం అవ్వట్లేదు, దేవుడేడి అన్యుడు బాగున్నాడే, లేకపోతే దేవుని పేరు పెట్టుకునేవాడు సరిగా బ్రతకనోడు బాగున్నాడే, నేను మంచిగా దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ నాకేం ప్రయోజనం ఉంది అన్న దాంట్లో చాలామంది ఆలోచిస్తూ విశ్వాసం తరిగిపోతున్నారు. కానీ దేవుడు అలాంటి వారితో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఎక్కడ ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదివితే, యెహోవా నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదువు. నీవు నీతిమంతుడుగా కనబడుతున్నావు. ఆహా, ఇంట్రొడక్షన్ చాలా బాగుంది. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును, దుష్టులు తమ మార్గములలో వర్తిల్లనేలా. ఇక్కడ ఇర్మియా అడుగుతున్నాడు, అయ్యా యూదా వారు మేము ఇంత బాధపడుతున్నాం, నీ కొరకు నమ్మకంగా ఉన్నాం, నిన్ను సేవిస్తున్నాం, కానీ నీ ఓడని చెప్పుకుంటూ నీ ఓడు కాకుండా పనికి మాలిన బ్రతుకుతున్న వాడు బాగుపడుతున్నాడు, ఇదే న్యాయం అని అడుగుతున్నాడు దేవుణ్ణి. ఈరోజు దేవుని దగ్గర నువ్వు మాట్లాడడానికి వెళ్తున్నావు అంటే గో చెక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం హూ గాడ్ బ్లెస్సెస్. దేవుడు ఇంకోళ్ళని ఆశీర్వదించేదాన్ని బట్టి నీ బాధ ఉండనవద్దు. నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదం పొందకపోవటానికి కారణాలు ఏంటో పరీక్షించుకో. అది నీ పరీక్ష. నిన్ను నువ్వు సరిదిద్దుకో, పరీక్షలో నిలబడు, పరీక్షలో తగ్గించుకో. ఇక్కడ దేవుడి దగ్గర వచ్చినప్పుడు ఇర్మియా ఎలాగ వాదిస్తూ ఉంటే దేవుడు ఒకటే మాట కొడుతున్నాడు ఆయనతో. ఏమని కొడుతున్నాడు చూడండి, నీవు పాదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టరు కదా. వారు నిన్ను ఏం చేశారు? అలయగొట్టారు. ఒరే అలిసిపోయినోడా, అలిసిపోయావు కాబట్టి ఫ్రస్ట్రేషన్ నుంచి మాట్లాడుతున్నావు, అలిసిపోయావు కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు గ్రహించలేదు. అది ఎప్పుడు అలవ చేసి కొడతాడని దేవుడు అక్కడ తెలియజేస్తుంది. ఏంటంట, హీ విల్ వేర్ యూ అవుట్ అండ్ అటాక్, నాట్ వెన్ యూర్ స్ట్రాంగ్. ఈ లోకంలో ఉన్న సవాలులు, ఈ లోకంలో ఉన్న పోరాటాలు, ఈ లోకంలో ఉన్న ఛాలెంజెస్ అనేక సార్లు మనల్ని అలవ్ చేస్తాయి. ఫ్రస్ట్రేషన్, అనేక మందికి పెద్ద ఫ్రస్ట్రేషన్ ఏంటి తెలుసా? నెంబర్ 1 ఫ్రస్ట్రేషన్ ఫర్ ఎవ్రీబడి, టైం. నువ్వు అనుకున్నప్పుడు అనుకుంది జరగకపోతే ఎక్కడ లేని ఫ్రస్ట్రేషన్. లిఫ్ట్ లేట్కి వస్తే ఫ్రస్ట్రేషన్, స్టవ్ వెంటనే ఆన్ అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్, బైక్ వెంటనే స్టార్ట్ అవ్వకపోతే ఫ్రస్ట్రేషన్, బుక్ చేసిన ఊబర్ తొందరగా రాకపోతే ఫ్రస్ట్రేషన్, బికాస్ టైం. అదే ఆత్మరంగంలో కూడా నువ్వు ప్రార్థన చేసిన వెంటనే నీకు జవాబు రాకపోతే ఫ్రస్ట్రేషన్. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలే, యు ఆర్ ఫ్రస్ట్రేటెడ్. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, పాదజాడులే నిన్ను అలవ చేశారే, అసలైన ఉన్నాడు. రౌతులు నువ్వు ఎలా ఎదుర్కొంటావు? పాదజాలు అన్నదప్పుడు సమ్మన్ యూ కెన్ ఫైట్. మనుషుడు పోరాడతాం ఈక్వల్గా ఉంటుంది. ఇద్దరు మనుషులకి కత్తులు ఇచ్చి, ఇద్దరు మనుషులకి డాళ్ళు ఇచ్చి, ఇద్దరు కొట్లాడంటారా అంటే ఈక్వల్, హూ ఇస్ బెటర్ అనేది ప్రూవ్ అవుతుంది. ఎప్పటికీ దేర్ ఇస్ అ ఛాన్స్ వన్ కెన్ విన్ ద అదర్. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నువ్వు చేయగలిగిందే నువ్వు చేయలేనిదప్పుడు, నీ సామర్థ్యతలో ఉన్న దాంట్లోనే నువ్వు నమ్మకంగా లేనిదప్పుడు, నువ్వు పోరాడాల్సిన చిన్న చిన్న విషయాలే నువ్వు పోరాడినప్పుడు, నీలో కలగాల్సిన చిన్న చిన్న విషయాలకే కలగాల్సిన గ్రహింపై నీలో కలగనిదప్పుడు, అసలు ఉన్నాయి అసలైన పోరాటములు. ఎలా పోరాడతావు? అసలు ఉంది వెనకాల అసలైనోడు వస్తున్నాడు, పెద్ద దెయ్యాలు వస్తున్నాయి. ఎలా పోరాడతావు? ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ఏది పలికినా ఒక సారం, ఒక అర్థం ఉంది. ఈరోజు ఇక్కడ ఉన్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. Do not get exhausted in life. Do not wear out in life. Do not get tired in life. Don't say I can't do it anymore. ఇక్కడ ఎవరైనా సరే డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, డెస్పరేషన్ ఉన్నారేమో, నా వలన అవ్వదు, ఇంకా నేను చేయలేను, ఇంకా నాకు కుదరదు, ఇంకా నా వలన నాకు చెప్పొద్దు. చాలామంది ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు దేవుని దగ్గర మాట్లాడరంట, దేవుని ఆలయం కూడా రారంట, అసలు వాక్యమే తెరవరంట, ఏముంది అంటారంట. కానీ ఈరోజు మీతో మాట్లాడుతూ దేవుడు చెప్తున్నాడండి, ఇఫ్ ద ఫుట్ మెన్ హ్యావ్ వేరిడ్ యూ అవుట్. ఈ గుర్రముల మీద, ఈ రథముల మీద వచ్చిన వారు నువ్వు ఎలా ఎదుర్కొంటావు? దేవుడు అనేది యుద్ధంలో కూడా ఆ రోజుల్లో
రెండు రాజ్యములు పోరాడేటప్పుడు భటులు, ద ఫుట్ మెన్ అనేవారు, భటులు అనేక వేల మంది ఉంటారు. రాజు స్థాయి తగ్గట్టుగా వేలాది మంది, లక్షలాది మంది కూడా ఉంటారు. సో అన్ని లక్షల మంది భటులు వస్తానికి కారణం ఏంటి? ఆ భటుల్లో వీరులు ఉండరు, ఆ భటుల్లో రియల్ పవర్ఫుల్ మెన్ ఉండరు, ఆ భటుల్లో అసలైన పోరాడే సామర్థ్యత కలిగిన వారు ఉండరు. వారందరూ తెలుసా, మాబు, పరిగెత్తు, పరిగెత్తు, కొట్టే. కారణం ఏంటి? ఆపోజిట్లో వచ్చే శత్రు ఎనర్జీని డైవర్స్ చేస్తానికి, లేకపోతే డైవర్ట్ చేసి డిస్పోజ్ చేస్తానికి, వీకెండ్ చేస్తానికి, పల్సన చేస్తానికి. అంతమంది వస్తున్నారు, ఈ నీళ్ళు కొట్టుకున్నారంటే మొదట కొట్టుకుని మిగిలిన వాళ్ళని అసలైన పోరాడటం సులభము. లేకపోతే ఫస్ట్ ఈ చెత్త అంతా క్లియర్ అవుతే నెక్స్ట్ అందులో ఎవరున్నారో బలమైన వాళ్ళని వారిని ఎదుర్కొంటానికి సులభము. సో యుద్ధంలో చూసినప్పుడు మొదటిగా ఈ భటులు వెళ్తారు, నెక్స్ట్ హార్స్మెన్ వస్తారు. ఆ హార్స్మెన్ తర్వాత వస్తారంట ఏనుగుల మీద. వాళ్ళందరిని దాటిన తర్వాత వస్తారంట ఎవరు తెలుసా? అసలైన వీరులు. ఎత్తింది అసలైన వీరులు పెట్టరు. 1,00,000 మంది సైన్యం ఉన్నదప్పుడు అసలైన వీరుడు వెళ్ళాడు, వీరుడు ఎగిరిపోతాడని పంపించరు. ఫస్ట్ పంపించేది ఆ చెత్త, ఈ చెత్త, 2 చెత్తలు కొట్టుకోండి. దేవుడు చెప్పేది ఏంటి తెలుసా స్ట్రాటజీ? ఆ భటులే నిన్న అలవ చేస్తున్నారు. ద ఫుట్ మెన్ మీన్స్ ఫుట్ సోల్జర్స్. ఆ ఫుట్ మెన్నే నిన్ను అలవ చేస్తున్నారు. ఆ భటులకే నువ్వు అలసిపోయావు, ఆ భటులకే నువ్వు విసిగిపోయావు, ఆ భటులకే నా వలన అవ్వదంటున్నావు. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు? ఈరోజు నీ జీవితంలో కలిగే ఈ చిన్న చిన్న గొడవలు, చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న దానికి ఏదైతే నువ్వు అలిగి కూర్చుంటున్నావో దేవుడు అంటున్నాడు ఎన్ని భటులు అంటున్నాడు. దేనికైతే ఇంకా నా వల్ల కుదరదు, ఇంకా నేను చేయలేను, నా వల్ల అవ్వదు, ఇంకా నా దేవుడు నాకు అన్యాయం చేస్తున్నాను దేవుడి మీద వాదిస్తున్నావు. దేవుడు అంటున్నాడు అరే అన్ని భటులయ్యా, అవి అసలైన పోరాటాలు కాదు, అసలైనది కాదు. వాడు ఎందుకు వర్దిల్లాడు, వీడు ఎందుకు బాగుపడ్డాడు, వాడికి ఎందుకు ఉద్యోగం వచ్చింది, ఈమెకి ఎందుకు పెళ్ళి అయింది, ఇవన్నీ కాదు గొడవలు. అవన్నీ భటులు, చిన్న చిన్న భటులు నీ మైండ్ని కొంచెం డైవర్ట్ చేస్తానికి, నీ జీవితంలో నీకు దృష్టి లేక నీవు దేవుని మీద ఆధారపడకుండా నీలో విశ్వాసం కలగకుండా ఉండటానికి అపవాది తీసుకొచ్చే భటులు వీళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళు. ఇవన్నీ సులభంగా నువ్వు ఇలా తుప్పుకుని వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వేం చేస్తున్నావు? వాళ్ళకి అలిసిపోయావు. దేవుడు అంటున్నాడు వెనకాల గుర్రాలు వస్తున్నాయి, రథాలు వస్తున్నాయి, హార్స్మెన్స్ ఆర్ కమింగ్. ఎలా ఎదుర్కొంటావు, ఎలా పోరాడతావు? వీరే నేను అలవ చేస్తా, అసలైన శత్రువు వెనకాల వస్తున్నాడు, బలవంతుడు వెనకాల వస్తున్నాడు. అదే సమయంలో మీ కంపారిజన్ మీరు చూస్తే మనుషుని పోరాడటానికే కష్టపడతా ఉంటే రథంని మనుషుడు పోరాడతాం అనేది ఇంపాసిబుల్. ఒక గుర్రంని మనుషుడు ఎదిరిస్తామనేది ఇంపాసిబుల్. మనుషుడు కొట్టే పంచికి గుర్రం తన్నికి చాలా డిఫరెన్స్ ఉంటుందంట తెలుసా? ప్రపంచంలో అంత స్ట్రాంగెస్ట్ మనం కొట్టనే రీడింగ్ తీసుకో. ఒక గుర్రం కాలితో ఒక తన్నే దాని రీడింగ్ తీసుకో. ఎంత స్ట్రాంగ్ మనం కొట్టినా కూడా నువ్వు పడతావు, దొప్పుని పడతావు, కానీ గుర్రం ఒక తన్ను ఎగిరి పడతావు అక్కడికి. దేవుడు అంటున్నాడు వెనకాల వస్తున్నారు రథం, వెనకాల వస్తున్నాయి గుర్రాలు. నువ్వు మనుషుడితోనే పోరాడలేకపోతున్నావు, గుర్రంతో ఎలాగ పోరాడబోతున్నావు? నీవు జీవితంలో చిన్న చిన్న విషయాలకే నువ్వు సతమతం అయిపోతున్నావు. ఎలాగ రథములను ఎదుర్కొంటావు? హౌ యు గోనా ఫైట్ రియల్ బ్యాటిల్స్, ద గ్రేటర్ బ్యాటిల్స్, ద బిగ్గర్ ఎనిమీ. అందుకని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. ఎలా పోరాడతాం, ఎలా పోరాడగలుగుతాం? ఈ వాక్యం ఏంటో మీకు అనిపించవచ్చు, దేవుడు ఏం కోరుతున్నాడు నా దగ్గర? వై గాడ్ ఈజ్ నాట్ బీయింగ్ ఫేర్? ఎందుకంటే ఇర్మియా అదే అంటున్నాడు, గాడ్ యు ఆర్ నాట్ బీయింగ్ ఫేర్. నువ్వు వారిని దీవిస్తున్నావు, నన్ను దీవిస్తలే. వారు సుఖంగా ఉంటారు, నేను సుఖంగా ఉండలే. వారు సరిగా లేరు, వారు బాగుపడుతున్నాడు. నాటింది నువ్వే, వేరులు తన్నారు, ఫలిస్తున్నారు. వారిని పీకి పడే, వారిని నరికి పడే, వారిని చంపి పడే. అది కాదు నువ్వు కోరేది, అది కాదు నీ ప్రార్థన ఉండాల్సింది. ఇతరులను చూసి అసూయ పడతాం కాదు, ఇతరులను చూసి ఏడ్చుకుంటాం కాదు. వాడు సరిగా ఉన్నాడు లేదా దేవుడు తెలుసుకుంటాడు, నీ పని కాదు. నువ్వు ప్రేమతో ఏదైనా గద్దించగలిగితే గద్దించు, కానీ నీ జీవితంలో ఫలం లేకుండా, నీ జీవితంలో క్రియ లేకుండా, నీ జీవితంలో ఏ విలువ లేకుండా ఎవడ నీ మాట వినడం, అవునా కదా? నీ జీవితం ఏం ఫలం లేకుండా నువ్వు ఇతరులు చెప్తే పోయి ఫస్ట్ నీ ఇల్లుని చూసుకో, నీ జీవితాన్ని చూసుకో, నీ బ్రతుకును చూసుకో అంటాడు. మీరు గమనిస్తే అక్కడ దేవుడు అంటున్నాడు అంతలోకి అలసిపోతే ఎలాగయ్యా? దాని నెక్స్ట్ స్టేట్మెంట్ ఒకసారి చదువుదామా? అక్కడ ఏమంటాడు చూడండి, నెమ్మది గల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు కదా, యోర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? ఏం చేస్తావు? ఏమి సమస్యలు లేని పరిస్థితుల్లో నువ్వు ఇంత గోల చేస్తున్నావు. అసలు నిజంగా యోర్దాను మొత్తం ప్రవాహంలాగా నీ మీదకి వస్తే ఏం చేస్తావు? యోర్దాను మొత్తం నీ మీదకి ఒకేసారి పడతా నువ్వేం చేస్తావు?
హౌ కెన్ యూ ఛాలెంజ్? హౌ కెన్ యూ ఫైట్? హౌ కెన్ యూ ఫేస్? ఈరోజు మీరు దేవుని మాట నిజంగా విని గైకున్నట్లయితే దేవుడు ఈరోజు అంటున్నారు, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్, బీ కరేజియస్. ధైర్యం తెచ్చుకో, భయపడద్దు. నువ్వు దేవునితో ఐక్యపరచబడి ఉండాలి, దేవుని శక్తితో నింపబడాలి. మీరు అడగచ్చు, ఈజ్ గాడ్ బీయింగ్ అన్ఫేర్ ఫర్ మీ టు ఫైట్ ఎ హార్స్? నో, గాడ్ ఇస్ నాట్ బీయింగ్ అన్ఫేర్. దేవుడు అంటున్నాడు, అయ్యా నీ శక్తి మనుషులను పోరాడేది నీ పరీక్ష, కానీ గుర్రములను నువ్వు పోరాడటానికి నీ శక్తి చాలదు. నీ శక్తిని ఎవరు ఇస్తారో నేను ఇస్తా, నా దగ్గర నుండి వస్తుంది. అదే మన ఇందాక చదివిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:20, నౌ హూ ఈజ్ ఏబుల్ టు డూ ఫార్ మోర్ అబండెంట్లీ దెన్ వాట్ వీ ఆస్క్ ఆర్ థింక్ అకార్డింగ్ టు ద పవర్ అట్ వర్క్ విత్ ఇన్ అస్. వాట్ ఈస్ దట్ పవర్? ఆ పవర్ ఎక్కడ ఉందంట? మనలో. ఆ శక్తి ఎవరు? పరిశుద్ధ. ఆ శక్తి నీలో ఉంటాడంట, నీలో నుండి కార్యం జరిగిస్తాడంట, నీలో నుండి పని చేస్తాడంట. ఆ శక్తి నీలో ఉంటాడంట. మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో పవర్ ఉందా? పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడా? ఎందుకంటే దేవుడు వాక్యం చూసినప్పుడు యేసు ప్రభు తెలియజేస్తాడు, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారో మీకు ఏం అనుగ్రహించబడుతుంది? శక్తి అనుగ్రహించబడుతుంది. దేవుని వాక్యం చూసినప్పుడు లూకా సువార్త 9:1-2 చూసినప్పుడు యేసు ప్రభు తన 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారాన్ని ఇచ్చాడంట, శక్తిని ఇచ్చాడంట. హీ గేవ్ అథారిటీ అండ్ హీ గేవ్ వాట్? పవర్. దేనికి? దెయ్యములు పారదోలటానికి, అనారోగ్యస్తులు ముట్టు స్వస్థపరుస్తానికి. హీ గేవ్ దెమ్ పవర్ టు డూ వండర్స్, మిరకల్స్. 10వ అధ్యాయంలో చూస్తే 72 డిసైపుల్స్ తిరిగి వచ్చారంట. 72 డిసైపుల్స్. లూక్ 10లో చూసినప్పుడు చూస్తాము, వారు తిరిగి వచ్చే, ప్రభువా నీ నామములో దెయ్యములు మాకు లోపడుతున్నాయి. You see, I'm talking about even before the resurrection power. I'm talking even before Jesus being crucified, buried, coming back to life. ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభు అధికారాన్ని ఇచ్చాడంట, శక్తిని ఇచ్చాడంట. ఈరోజు యేసుని నువ్వు నమ్మావు, నీలో శక్తి అధికారం ఉందా? ఈరోజు నువ్వు యేసుని నమ్మావు, నీలో బలం ఉందా? లేకపోతే ప్రతి చిన్నదానికి అలసిపోతున్నావా? ప్రతి చిన్నదానికి ఆయాసపడిపోతున్నావా? బైబిల్ చూస్తానండి, అపోస్తల కార్యాలు 1:8, బట్ యూ విల్ రిసీవ్ పవర్ వెన్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ కమ్ అపాన్ యూ. పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు మీకు ఏం అనుగ్రహించబడుతుంది? శక్తి అనుగ్రహించబడుతుంది. శక్తి అనుగ్రహించబడుతుంది కాబట్టి నువ్వు నా సాక్షిగా యూదయ, యెరూషలేము, యూదయ, సమరయ, బూదిగ అంతముల వరకు నా సాక్షులే ఉంటాను. శక్తి లేకుండా దైవ సాక్షులుగా ఉంటా అసాధ్యం. ఈరోజు దేవుని శక్తి నీలో లేకుండా దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతా అసాధ్యం. ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ వాంట్ పవర్? ఆస్క్ హిమ్. ఆయనతో సమాధాన పడండి. ఆయన మీద అలుగుతాం కాదు, ఇతరులను చూసి సనుక్కుంటాం కాదు, ఇతరులతో నీ జీవితాన్ని పోల్చుకుంటాం కాదు. నీ జీవితం అటువంటి పరిస్థితులు కలిగిందంటే అసలు మొదటికి చూసినప్పుడు ఎందుకు ఇశ్రాయేలీలు లేకపోతే ఈ యూదులు, యూదావారు ఎందుకు బానిసలుగా మారారు? దేవుని వాక్య నియమాన్ని పాటించలే. దేవుడు చేయొద్దన్నది చేశారు. దేవుని స్థానంలో వేరే తీసుకొచ్చి పెట్టారు. దేవుని మహిమ పరచలేదు. విశ్రాంతి దినాన్ని పాటించు అని దేవుడు అంత ఖచ్చితంగా చెప్పాడు. వారు రెస్ట్ అవ్వలేదంట భూమికి. దేవుడు అన్నాడు, నేను భూమికి రెస్ట్ ఇస్తాను, అకౌంట్ సెటిల్ చేస్తాను. 72 years వారిని ఎక్సెల్లో పెట్టారు. 72 years వారు రెస్ట్ అవ్వలేదంట భూమికి, దేవుడు చెప్పిన రీతిగా. ఆ కరెక్ట్గా 72 years దేవుడు సెటిల్మెంట్ ఇస్తున్నాడు, రెస్ట్ ఫర్ ద ల్యాండ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని వాక్యంని లోబడకుండా, విధేయుడు అవ్వకుండా, దేవుని మాటకి లొంగకుండా, నియమాల్ని ఆచరించకుండా, ఇఫ్ యు గో యువర్ వే కాలింగ్ యువర్ సెల్ఫ్ ఎ బిలీవర్, బీ అష్యూర్డ్ యు ఆర్ ఫేసింగ్ యువర్ ఓన్ ఛాలెంజెస్. అందులో ఇంకోటి ఎవడో వాడేదో పనికి మాలిన పనులు చేసుకుంటూ దీవించబడ్డాడని, హెచ్చించబడ్డాడని, ఏదో వారేదో పైకి అభివృద్ధి పొందారని వారిని చూసి అలగద్దు, ఏడవద్దు. నీవు దేవుని దృష్టిలో సరిగొన్నావా? నువ్వు దేవునితో సరిగొన్నావా? ఆయన శక్తి ద్వారా నువ్వు నింపబడితే నీ పోరాటంలో నీకు జయం ఉంటుందని నమ్ముచున్నావా? ఈరోజు దేవుని వాక్యం మీరు చూసినప్పుడు గమనించండి. ఇఫ్ యు రీడ్ దిస్ వర్స్, దేవుడు అంటున్నాడు, ఎక్కడ
6వ వచనం చదవండి. నీ సహోదరుల సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను, నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటి దాయను, ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయన, క్రూరపక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి, బ్రింగివేయుటికే అవి రావలెను. కాపర్ల అనేకులను నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు, నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించు వాడొకడునూ లేడు గనక దేశమంతయు పాడాయను. పాడు చేయువారు అరణ్యమందరి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయిను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము నాక్రమించుకున్న దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశముల నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును వారిని రప్పింతును. బయలుతోడని ప్రమాణము చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. మనం చూస్తామండి, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఇట్లా చేస్తానికి కారణం ఏంటంటే నా ప్రజలు సరిగా బ్రతకల, నేను వాగ్దానం చేసిన వాడు సరిగా బ్రతకల, నేను నీకు మేలు చేయట్లేదు అంటున్నాడు. లేదు లేదు లేదు, మీరు నా మాట వినలే, మీరు మంచి జరిగించాలి, నేను అవకాశం ఇస్తా, తరుణం ఇస్తా, మీరు లోపడలేదా మొత్తానికి నాశనం చేసేస్తాను. నా మాట మీ నోట్లో ఉండాలి, మీరేమో అన్ని మాట పెట్టుకుని ఉన్నాడు. మీరు నాకు లోపడాల్సిన వాళ్ళు శత్రువు వచ్చి దోచుకుని పోతున్నాడు, రైటే, ఎందుకంటే మీరు సరిగా బ్రతకల. యు ఆర్ సెయింగ్ వాడెందుకు ఇలాగ ఉన్నాడు, వీడెందుకు ఇలా ఉన్నాడు, వాడెందుకు అప్పుడు. నో నో నో, నువ్వు సరిగా లేవు, మీ వారు సరిగా లేరు. ఇక్కడ యూ హ్యావ్ నాట్ లివ్డ్ రైట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మనము దేవునితో సమాధాన పడవలసిన అవసరత ఎంతో ఉంది. దేవునితో సంపూర్ణంగా సమాధాన పడ్డారా? సమాధాన పడ్డానన్న వారు మరలా ఆ విషయంలో గొడవలు పడతానికి లేదు. ఇంట్లో భార్య భర్తలకు గొడవలు మనస్పర్ధలు వస్తాయి. వచ్చినప్పుడు కొంచెం ఆర్గ్యుమెంట్ అవుతుంది. ఇద్దరు ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నాను అన్నదప్పుడు, ఎవరైనా భార్య కానీ భర్త కానీ నేను సారీ, ఐ అపాలజైజ్ అన్నదప్పుడు ఓకే డన్ అన్నారు అనుకో, సమాధాన పడ్డారని అర్థం వచ్చింది అనుకో, మరలా ఆ విషయం టాపిక్ ఎత్తుతానికి ఉంటుందా? నేను క్షమించానన్న తర్వాత మరలా ఆ విషయం గురించి మాట్లాడతాం కుదురుతుందా? దేవుడు అంటున్నాడు, యూ హ్యావ్ నాట్ సెటిల్డ్ విత్ మీ. మీరు సెటిల్ చేసుకోలేదు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవునికి విరోధంగా ఏంటి మీ జీవితంలో ఉన్నది? ఏంటి అది? మిమ్మల్ని మీ జీవితంలో దేవుని హస్తం కనబడను ఒకనా, దేవుడే మిమ్మల్ని అణిచిపెట్టేలాగా చేసేది. నువ్వు ఇతరులను చూసి కుళ్ళు పడతంలో, ఇతరులను శపిస్తంలో కాదు, నీ హృదయం సరిగా ఉందా? దేవుడు అంటున్నాడు, ఇదిగో వీళ్ళే నిన్ను అలవ చేస్తే, ఈ చిన్న చిన్న విషయాలే నిన్ను నా దగ్గర నుండి దూరం చేస్తే, ఈ చిన్న చిన్న విషయాలే నీ విశ్వాసాన్ని పోయేలాగా చేస్తే, అసలైన రథాలని ఎలా ఎదుర్కొంటావు? హౌ డు యూ ఫేస్ ద హార్స్మెన్? గుర్రముల మీద వచ్చే వారిని ఎలా పోరాడగలుగుతావు? ఈరోజు దేవుని వాక్యం వింటూ మనం జ్ఞాపకం చేసుకోవాలి, సనుగుడు గొనుగుడు ఆత్మ మనలో ఉండడానికి వీల్లేదు. దేవుడు కోరేది ఒకటే, నువ్వు గుర్రములు పోరాడతాను, నీ వల్ల నీకు అవ్వదు, కానీ నువ్వు నా శక్తిని పొందుకుంటే, నా ఆత్మని పొందుకుంటే, నా ఆత్మ శక్తి ద్వారంగా నువ్వు నిశ్చయం గొప్ప జయం చూడగలుగుతావు. ఈరోజు మీకు అనిపించచ్చేమో, నా శక్తి చాలట్లేదు, నా బలం చాలట్లేదు, నా వల్ల కుదరట్లేదు. కానీ దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది, ప్రభువునందు బలం కలిగిన వారు ఉండాలంట. ప్రభువునందు బలం కలిగిన వారు ఉండాలంట. ఆయనతో సహవాసం, ఆయన వాక్య ధ్యానము, ఆయన శక్తితో నింపబడిన వారు ఉండాలంట.
ఈరోజు ఐ విల్ ఆస్క్ యూ హౌ మచ్ వర్డ్ డూ యూ హ్యావ్. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ ద వర్డ్. అందులో బైబిల్లో చాలా చక్కగా ఒక మాట ఉంటుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:5 చదివితే, మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకు వచ్చి ఉన్న సంగతి. సువార్త వచ్చినప్పుడు ఎలా వస్తుందంట? శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయత. అష్యూరెన్స్ అన్న మాట చూస్తాం తెలుగులో. ఇక్కడ చూస్తే కన్విక్షన్, ఒప్పుకోలు. నీకు నిశ్చయతను కలిగజేస్తుందంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుని శక్తిని పొందుకున్న వారుగా, ఆయన శక్తి ద్వారా బలపరచబడిన వారుగా, ఆయన శక్తి ద్వారా జీవించే వారు ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. నీ జీవితంలో ఆయన శక్తి ఉందా? నేను బైబిల్ చూసినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:14 చూసినప్పుడు, క్రీస్తుని మృతుల్లో ఉండి లేపిన ఆయన ఆత్మ అనేటప్పుడు ఆ శక్తి అని ఉంటుంది. గాడ్ రైజ్ ద లార్డ్ విల్ ఆల్సో రైజ్ us అప్ బై హిస్ పవర్ అంట. I'm asking you, do you want that power? Do you have that power? నీలో ఆయన శక్తి ఉంటే నువ్వెవరిని చూసి అసూయపడవు, నువ్వెవరిని చూసి కలవరపడవు, నీకన్నా ఎవరు ముందుకు పరిగెడుతున్నారని ఏం ఆయాసపడవు. నీలో ఉంటుంది ద పవర్. When you receive that power, then you will have the speed. గుర్రం ఏంటి? గుర్రాన్ని మనుషుడు మామూలుగా పోరాడలేడము, పరిగెత్తలేడము. బట్ when the spirit of God comes, not just a horse, but horses, రథములు. బైబిల్ ఉందా మాట? ఉంది. ఏలియా పైకి దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడంట, ఆహాబుని ముందు వెళ్ళమన్నాడంట. ఆహాబు తన రథంలో బయలుదేరాడంట. రాజు రథంలో స్టార్ట్ అయ్యాడంట. రాజరథంలో ఎలా ఉంటుంది తెలుసు? మామూలుడు కన్నా ఘనంగా ఉంటాయి రాజరథంలో. అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్ సొలొమోను తర్వాత ధనవంతుడు చరిత్రలోనే. అంత గొప్ప ఇశ్రాయేల్ రాజుగా బ్రతికాడు ఆహాబ్. అతను రథంలో బయలుదేరాడంట. కానీ దాని తర్వాత ఏలియా బయలుదేరినట్టుగా కనబడుతుంది. దేవుని వాక్యం తెలియజేయబడుతుంది, దేవుని ఆత్మ ఏలియా పైకి దిగి వచ్చిందంట. ఆయన నడుమును కట్టాడంట. రథము కన్నా ముందుగానే ఆయన చేరాడంట. రథం కన్నా ముందుగానే ఆయన పరిగెత్తుకుని వెళ్ళిపోయాడంట. ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇఫ్ యూ రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, యూ మైట్ థింక్ ద వికెడ్ ఇస్ ప్రాస్పరింగ్. రథములు ముందు వెళ్ళిపోయి అనిపించచ్చేమో, కానీ ఆ శక్తి నీ మీదకి వస్తే, ఆ ఆత్మ శక్తి నీకు అనుగ్రహించబడితే, ఆ రథముల కన్నా నువ్వు ఎంతో వేగంగా యూ విల్ క్రాస్. నువ్వు దాటి వెళ్ళిపోతావు, నువ్వు వేగంగా పరిగెత్తి వెళ్ళిపోతావు. యూ మైట్ థింక్ యువర్ టైమ్ ఇస్ డిలేడ్. యూ మైట్ బి ఫ్రస్ట్రేటెడ్. సమయం పోతుంది, జీవితంలో ఏం జరగట్లేదు, ఏం కలగట్లేదు, అందరికి అన్నీ అయిపోతుంది. డోంట్ వరీ. when the spirit of God is upon you in his time, ఆయన సమయంలో ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ఈరోజు నీవు నమ్మినట్లయితే ప్రభు మీద ఆధారం చేసుకుని, ప్రభుని ఆధారంగా చేసుకుని ప్రభు పాదాలు పట్టుకోండి. దయచేసి స్థలంలో ఉంచుతాము. మీ హృదయాన్ని ఒక్కసారి పరీక్షించుకోండి. దేవునికి విరోధమైంది ఏదైనా ఉందా మీ జీవితంలో? దేవునికి విరోధమైన మాటలు, క్రియలు, తలంపులు ఏమైనా ఉన్నాయా మీ జీవితంలో? యేసు నామాన్ని ధరించిన వారు ఉన్నారేమో, కానీ నామం మాత్రం కాదు, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ శక్తి నీలో అనుభవిస్తున్నారా? పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారా? సత్య స్వరూపి, సత్య మార్గంలో, యేసు అనే మార్గంలో మనల్ని నడిపిస్తాడు. యేసు ప్రభు చెప్పాడు కదా, నేనే మార్గము, జీవము, సత్యము. ఈరోజు మనం నిశ్చయంగా ఆయన చిత్తములో, ఆయన తలంపులో నిలబడితే, ఆయన మన కొరకు తలంచిన కార్యాలు, కంటికి కనరానివి, చెవుకి వినరానివి, హృదయంకి గోచరం కాని కార్యాలు ఆయన ఆత్మ ద్వారంగా మనకి తెలియజేస్తాడండి. గడ్డిలాగా మురిసి ఇంతలో కనబడి అంతలో మాయమనే వారిని చూసి డు నాట్ కంపేర్ యువర్ లైఫ్. దేవుని వారికి తెలియజేస్తుంది, వారు గడ్డిలాగా వేసిస్తారంట, పచ్చగా కనబడతారంట, కానీ చూస్తూ ఉంటేనే ఎండిపోతారు. అలాంటి జీవితం కాదు దేవుడు నీకు కోరేది. నీవు సారవంతమైన జీవితం, ఫలించే జీవితం, విలువ కలిగిన జీవితం. ఈరోజు నీ జీవితంలో సమాధానము, నెమ్మది, తృప్తి, ధైర్యం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నాట్ మెటీరియలిస్టిక్ థింగ్స్ దట్ గివ్స్ వాల్యూ. నిజంగా క్రీస్తుని కలిగి ఉంటాం,
క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటాము. ఆ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడతాము. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్తాము. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ ఆత్మ వర్ధిల్లకపోతే నువ్వు ఎందులో వర్ధిల్లేవు. ఫస్ట్ నీ ఆత్మ వర్ధిల్లిన రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. నీ జీవితంలో సుఖం కావాలని కోరుతున్నావేమో, నీ ఆత్మ వర్ధిల్తుందా? వాట్ ఈస్ ట్రూ జాయ్? వాట్ ఈస్ ట్రూ పీస్? నిజమైన సమాధానం ఏంటి? నిజమైన ఆనందం ఏంటి? నిజమైన ధైర్యం ఏంటి? ఈరోజు దేవుడిని ఎరిగిన వాడు వింటున్నావు, నిబంధన చేయబడ్డాను అంటున్నావు. ఎలా ఉంది నీ విశ్వాస జీవితం? ఎలాగుంది నీ ప్రార్థనా జీవితము? ఎలాగున్నాయి మన మాటలు, మన తలంపులు, మన క్రియలు? ప్రభువుకి అంగీకారంగా ఉందా? అడగండి, దేవా నీ శక్తితో నన్ను నింపయ్యా. ప్రభా మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు, ఈ దీవెను బట్టి వందనాలు. దేవా నువ్వు ప్రతి ఒక్కరితో మాట్లాడని నమ్ముతున్నాం ప్రభా. దిష్కి వేసారిన బ్రతుకులుగా మా బ్రతుకులు ఉండకూడదు ప్రభా. ఫలించి అభివృద్ధి చెందే బ్రతుకులుగా మా బ్రతుకులు ఉండాలయ్యా. నీ శక్తిని కనపరిచేవారుగా, నీ ఆత్మ ద్వారా నడిపించబడేవారుగా మా జీవితాలు ఉండాలి ప్రభా. నీ కృపలో మమ్మల్ని జీవింపచేయి. ఆత్మ వరములు మాకు అనుగ్రహించు. ఫలించే బ్రతుకుడు మాకు అనుగ్రహించు. అభివృద్ధి చెందే జీవితం మాకు దయచే ప్రభా. నీకు విరోధంగా పోయి ఏమి చేయలేమయ్యా. నీవే మా దేవుడు, నీవే మా రక్షకుడు, నీవే మా సర్వమును ప్రకటించుడుగా. దేవా మా చేయి పట్టుకుని నడిపించాయా, మా కుడి హస్తాన్ని పట్టుకుని నడిపించు ప్రభా. శత్రు సమూహం అంతా వచ్చిన మాలో నీ ఆత్మ ఉంటే, మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు అని మేము ధైర్యంగా చెప్పగలుగుతాం కదయ్యా. దేవా ఇక్కడ ఇంకా రక్షణ పొందని వారిని చూడండి, ఇంకా పేరు జీవగ్రంథంలో రాయబడిన వారిని చూడు ప్రభా. రక్షణ పొంది దిగజారిపోయిన వారిని చూడు ప్రభా. నీ ఆత్మ ద్వారా పురుగొల్పు, నీ ఆత్మ ద్వారా దర్శించు. ప్రతి ఒక్కరు రక్షించబడాలనేదే నీ ఆశ కదా ప్రభా. మమ్మల్ని వెతికి రక్షిస్తానికి ఈ లోకంలోకి వచ్చావు కదా ప్రభా. ఈసారి నీ నామాన్ని ధరించిన వారికి మేము బ్రతకాలయ్యా. ఈ అంచె దినాల్లో నీతో నిబంధన చేయబడిన వారిగా నీ శక్తి బలంతో జీవించే కృపను మాకు అనుగ్రహించమని అడుగుతున్నాను. ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయ ప్రభా. నీ వాగ్దానాలు మా జీవితంలో నెరవేర్చి ప్రభా. నీ కృపను, నీ తోడును మెండుగా మాకు అనుగ్రహించి నీ సహాయంతో మమ్మల్ని నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్.